అదొక లగ్జరీ ప్రాంతం. ఎన్నో ఐటీ కంపెనీలు వెలిసాయి. అక్కడ అన్ని లేటెస్ట్ మోడల్ జర్మనీ కార్లే కనిపిస్తాయి. మెక్డొనాల్డ్, ఐకియా వంటి ఎన్నో రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ కొక్కల్లులు. ఆ ప్రాంతంలో అద్దెకు దిగాలంటే ఏ కంపెనీ మేనేజరో అయి ఉండాలి. అక్కడ ఇల్లు కొనాలంటే కంపెనీ సీఈఓ అయి ఉండాలి. అంటే అద్దెలు, ఇళ్ల ధరలు అంత భారీగా ఉన్నాయన్నమాట. ఆ ప్రాంతంలో తిరగడానికి కూడా ఒక తాహతు ఉండాలన్నంతగా ఉంటుంది. కానీ వర్షం కురినంత వరకే ఈ లగ్జరీలన్నీ అందుబాటులో ఉంటాయి. వర్షం వచ్చిందంటే ఆ ప్రాంతం చేపల చెరువులా మారిపోతుంది. రహదారులన్నీ వాగులను తలపిస్తాయి. ఇంతకు ఏ ప్రాంతం అది? ఎందుకు వర్షం వస్తే జలమయం అవుతుంది? వాచ్ ది స్టోరీ. గురుగ్రామ్లో స్విమ్మింగ్ పూల్లుగా లగ్జరీ ఇల్లు. అపార్ట్మెంట్ అద్దె 75,000 పై మాట. వర్షం వస్తే చేపల చెరువులా గురుగ్రామ్. గురుగ్రామ్ భారత ఐటీ కేంద్రాల్లో ఇది ఒకటి. ఆర్థిక కేంద్రంగా కూడా ఇటీవల కాలంలో ఎదిగిపోయింది. ఢిల్లీని ఆనుకుని ఉండడంతోనే గురుగ్రామ్ ఫేమస్ అయ్యింది. ఇక్కడ పలు ఐటీ కంపెనీలు వెలిశాయి. టీసీఎస్, అమెరికన్ ఎక్స్ప్రెస్, డిఎల్ఎఫ్ వంటి కార్పొరేట్ సంస్థల రాకతో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా కంపెనీల సీఈఓలు జీవితంలో విజయం సాధించిన వాళ్లే కనిపిస్తారు. లగ్జరీ జర్మన్ కార్లు ఈ ప్రాంతంలో రై రైమంటాయి. కొందరు ఇక్కడ సొంతంగా ఇళ్లను కొనుగోలు చేస్తే మరికొందరు మాత్రం రెంట్కు ఉంటారు. అయితే ఇక్కడ రెంట్ చూస్తే కళ్ళు తిరిగిపోవాల్సిందే. అపార్ట్మెంట్ అద్దె నెలకు 75,000 రూపాయల పైమాటే. అపార్ట్మెంట్ అద్దె 75,000 రూపాయలు అంటే ఇక్కడ ఫ్లాట్ ధర ఎంత ఉంటుందో ఊహించుకోండి. అంచనా వేయలేకపోతున్నారు కదా. గురుగ్రామ్లో ఒక్కో ఫ్లాట్ ధర 50 కోట్ల రూపాయలకు పైగా పలుకుతాయి. గేటెడ్ కాంప్లెక్స్ ఉంటుంది. రాగానే నమస్కరించే ఓ కన్సియర్ ఉంటాడు. మెడిటేషన్ రూమ్, లాంచ్, హాల్ ఇలా ఎన్నో వసతులతో అపార్ట్మెంట్లు లభిస్తాయి. బయటకు వెళ్తే అందమైన కేఫ్లు, అద్భుతమైన షాపింగ్లు చూస్తే ఆహా అనిపించడం ఖాయం. అయితే ఈ లగ్జరీస్ అన్ని వర్షం రానంత వరకు మాత్రమే. ఓ మోస్తారు వర్షం కురిసిందంటే ఆ ప్రాంతం చెరువులను తలపిస్తుంది. ఇవన్నీ జలమయమవుతాయి. హౌసింగ్ సొసైటీ మొత్తం చేపల చెరువులా మారుతుంది. అక్కడి వారు అదృష్టవంతులైతే డైవింగ్ సర్టిఫికేట్ అందుబాటులో ఉంటుంది. గురుగ్రామ్లో సొసైటీలు, అపార్ట్మెంట్లు వరద నీటితో నిండుతాయి. ఎక్కడ చూసినా గురుగ్రామ్లో వరద నీరే కనిపిస్తోంది. అయితే ఇదేమీ ఒక్క గురుగ్రామ్కి మాత్రమే పరిమితం కాలేదు. వర్షాకాలం వచ్చిందంటే భారత్లోని పలు నగరాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తాయి. వర్షం వచ్చిందంటే మొదట రోడ్లు నీట మునుగుతాయి. ఆ తర్వాత అట్లాంటిస్ మునిగినట్టు నగరాలన్నీ జలమయమవుతాయి. ఉదాహరణకు కోల్కత్తానే చూడండి. రాత్రంతా కుండపోత వర్షం కురిసింది. ఆ తర్వాత కాలనీలను చూస్తే వెనిస్ నగరాన్ని తలపించింది. కాలనీల్లో నీరు నిల్వలను తలపించింది. ఎల్లో టాక్సీలే లైఫ్ బోట్లలా కనిపించాయి. మెట్రో స్టేషన్లలో భారీగా లీకేజీలు కనిపించాయి. కోల్కత్తాలో పనికి వెళ్లే వారిని చూస్తే వారి పాటలపై రచయితలు కథలను, డైరెక్టర్లు సినిమాలను తీసేందుకు అవకాశం లభించేలా వీధులన్నీ మారిపోయాయి. వానలు వస్తే ముంబై ఎంత దారుణంగా మారుతుందో చాలా మందికి తెలిసే ఉంటుంది. నిజానికి ఇది ఏటా జరుగుతున్న తంతే. భారత ఆర్థిక రాజధానిలో ఈ వర్షాకాల సీజన్ నగరవాసుల లైఫ్ స్టైలే మారిపోయింది. వర్షం పడిందంటే చాలు వడాపావు తింటూ, కటింగ్ చాయ్లు తాగుతూ 5 గంటల పాటు ట్రాఫిక్లో నడవడం కామన్ అయిపోయింది. ముంబైలో ఒకవేళ అదృష్టం బాగుంటే ఫ్లైఓవర్ మీదుగా వెళ్లొచ్చు. ముంబై నగరంలో 250 కోట్లతో పలావా ఫ్లైఓవర్ను నిర్మించారు. కానీ ఇది 3 నాళ్ల ముచ్చటగానే మారింది. మొదటి రోజు యువత ఈ ఫ్లైఓవర్ పైకి వచ్చి పెద్ద ఎత్తున సెల్ఫీలు తీసుకున్నారు. పలావా ఫ్లైఓవర్ పైన రెండో రోజున బైక్లు అదుపు తప్పి కింద పడిపోవడం మొదలయ్యింది. వంతెన పైన పగుళ్లు ఏర్పడ్డాయి. మూడో రోజున కంకర తేలి దారుణంగా మారిపోయింది. 4వ రోజున అధికారులు ప్యాచింగ్ వర్క్లు మొదలుపెట్టారు. 4 రోజుల్లో 250 కోట్ల రూపాయల వంతెన తుస్సుమంది. వంతెన నాసిరకంగా నిర్మించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితులు ముంబైలో కొత్తేమీ కాదు. గార్డెన్ సిటీలో పేరున్న బెంగళూరునే చూడండి. వర్షాకాలం వచ్చిందంటే ఈ బెంగళూరు వరదల నగరంగా మారుతోంది. 2022 సెప్టెంబర్లో కురిసిన వర్షాలు ఏకోస్పేస్ నగరంలోని లగ్జరీ అపార్ట్మెంట్లు వరదల్లో మునిగిపోయాయి. ప్రజలను బోట్ల ద్వారా రక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక వాన వస్తే బెంగళూరు ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సిల్క్ బోర్డు కృతికా జంక్షన్లో 5 గంటల పాటు ట్రాఫిక్లోనే నిల్చోవాల్సి వస్తోంది. ఇక మరో మెట్రో నగరం చెన్నైలో అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో తీవ్ర వరదలకు ఫేమస్ అయ్యింది. 2015 డిసెంబర్లో కురిసిన వర్షాలకు చెన్నై పూర్తిగా నీట మునిగింది.
2023 వరదల్లో వేలచ్చేరి, అన్నానగర్ పూర్తిగా నీట మునిగాయి. ఆఖరుకు ఎయిర్పోర్ట్ను కూడా మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. హైదరాబాద్లో 2020లో భీకర వర్షాలకు 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అయినా సరే వర్షాకాలంలో వరదల నీటిపై వచ్చే వార్తలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. వానాకాలంలో మాత్రమే వరద నీటి సమస్యలపై అందరూ గళమెత్తుతారు. ఆ తర్వాత యథారాజా తదా ప్రజ అన్నట్టుగా మారిపోతోంది. మరీ ముఖ్యంగా ఈ వర్షాలు, వరదలు ప్రజల జీవితాల్లో ఎవరూ సీరియస్గా తీసుకోలేనంత కామన్గా మారిపోయాయి. ఇప్పుడు వరదలు వార్షిక సంప్రదాయంగా కనిపిస్తోంది. వరదలతో తలెత్తే ఆందోళనకరమైన పరిస్థితులను కూడా సమర్థవంతంగా ఎదుర్కొనేలా మనం మారిపోయాం. ఇప్పుడు మ్యాన్హోళ్లే ల్యాండ్ మార్కులుగా ఏర్పడ్డాయి. వరదలతో కలిగే అసౌకర్యాన్ని కూడా ఆస్వాదించడం మొదలయ్యింది. అంతకు మించి సామాన్యులు ఇంకేం చేయగలరు? ఎందుకంటే ఒకవేళ అధికారులకు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోరు. ఏడుస్తూ కూర్చుంటే వరద నీటి మట్టం మరింత పెరగడం ఖాయం. ఏదో ఒక రోజుల ప్రభుత్వ అధికారులు సరిగ్గా పనిచేస్తాయని ప్రజలు ఆశిస్తారు. ఏటా ప్రాపర్టీ ట్యాక్స్, రోడ్డు ట్యాక్స్, టోల్తో సహా ఎన్నో ఇతర చెల్లింపులు చేస్తాము. అయినా కానీ వరదల నివారణ చర్యలు ఉండవు. ఇక్కడ సానుకూలమైన అంశం ఏమిటంటే వరదలు పాక్షికంగా నగరాన్ని జలమయం చేశాయి, పూర్తిగా మునిగిపోవడం లేదు. అదొక్కటే ఊరట కలిగిస్తోంది. సో గురుగ్రామ్ లాంటి ప్రాంతాల్లో నెలకు 75,000 అద్దెను చెల్లించే వారికి వానాకాలంలో స్విమ్మింగ్ పూల్ ఉచితం లభించినప్పుడు ఆనందపడాలి కదా. స్విమ్మింగ్ పూల్లు సరే, మరి రోడ్లు కుంగిపోయినప్పుడు, వంతెనలు కూలిపోయినప్పుడు పరిస్థితి ఏంటి? ఏముంది, వాట్సాప్లో ఫార్వర్డ్ వీడియోలు చూస్తాము, ఎక్స్లో వీడియోలు అప్లోడ్ చేస్తాము. వీటి నుండి తేరుకున్న తర్వాత ప్లంబర్కు కాల్ చేస్తాము. ఆ తర్వాత మళ్ళీ జీవితం మామూలే. సో అత్యధికంగా ధర కలిగిన అపార్ట్మెంట్లు ఇప్పుడు ముందు నీటి దృశ్యాలతో లభిస్తాయి. అయితే ఈ నీటిని తొలగించేందుకు ఖర్చు మెయింటెనెన్స్లో భాగం అవుతుందా అని మాత్రం అడగొద్దు మరి.